ప్రైజ్లాడండి. ఈరోజు యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఈ వచనాన్ని మనం గమనిద్దామండి. అతి పరిశుద్ధమైన దాని మీద మన పునాది వేసుకోవాలి అని, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉండాలి అని, ఆయన కనికరం కొరకు కనిపెట్టుకోవాలని, ఆ దేవుని ప్రేమలోనే నిలవాలని, కాచుకుని చూసేవారంగా ఉండాలని చక్కగా యోధా పత్రిక ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే మొదట మన హృదయం పరిశుద్ధంగా ఉన్నదో లేదో చూసుకోవాలని బైబిల్ చెప్తుందండి. పరిశుద్ధత గూర్చి పరిశుద్ధాత్మ గల దేవుడు మనకు ఎంతో చక్కగా వ్రాయించారు. మనకు గృహాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం తెలుసు, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం తెలుసు, మన పట్టణాలు నగరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవటం తెలుసు కదండి. చివరకు మనకు మనం శారీరకంగా కూడా పరిశుభ్రంగా ఉండటం కూడా తెలుసు. కానీ హృదయ శుద్ధి చేసుకోవటం మానవుడికి తెలియట్లేదు అంటున్నాడండి దేవుడు. ఇవన్నీ శుభ్రం చేయడానికి ఎన్నో పరికరాలు వచ్చాయి. మొండి మరకలు పోవాలంటే ఎన్నో రకాలైన ఉత్పత్తులు మార్కెట్స్లోకి వచ్చాయి. అవన్నీ చక్కగా కొని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధుడైన దేవుడు మానవుని హృదయాన్ని చూసి ముందు నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకో అంటున్నారండి మనల్ని. హృదయం శుభ్రపరచుకోవాలి అంటే ఇక్కడ ఏమి చేయాలో మనకు చెప్తున్నాడు. పరిశుద్ధమైన దేవుణ్ణి వెదికి ఆయన్ని కనుక మనం వెంబడిస్తే పరిశుద్ధమైన మార్గము మనకు కనపడి అది పరిశుద్ధమైన స్థలము కదా అని మనకు జ్ఞానోదయం కలిగి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని తెలివితో జ్ఞానముతో ఉంటామని బైబిల్ చెప్తుందండి. పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనకు చెప్తున్నారు. ఆ పవిత్ర జ్ఞానాన్ని సంపాదించుకునే వారంగా ఉందామండి. మరి ఇంత పరిశుభ్రత గురించి తెలిసిన మానవులమైన మనము హృదయ పరిశుద్ధత గురించి కూడా తెలుసుకుంటే మన హృదయం కూడా చక్కగా తేటగా దేవునికి ఎంతో ఇంపైన సువాసనగా ఉండి ఆయన ఎదుట తేటగా కనపడతాం కదండి. పరిశుద్ధత కలిగిన హృదయం ఆయనకి ఎలా కనపడుతుంది అంటే వేషధారణ లేనిదిగా, మృదువుగా, కనికరముతో నిండినదిగా, సమాధానముగా, నీతిగా, యథార్థముగా, సత్యముగా కనపడుతుందండి. పరిశుభ్రంగా లేని గృహము కానీ, నగరము కానీ, గ్రామం కానీ ఎంత రోతగా ఎంత చెత్తగా కనిపిస్తుందో అంతే చెత్తగా మానవుని హృదయం కనిపిస్తుందండి ఆ దేవుడికి. అందుకే హృదయమును పరిశుద్ధపరచుకోమంటున్న ఆ స్వరాన్ని మనం విందాం. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనం ద్వారా మనతో దుఃఖపడండి, ఏడవండి, వ్యాకుల పడండి అంటున్నారు. అంటే దుఃఖములో, వ్యాకులతో, చింతతో ఇవన్నీ ఆనందంగా మార్చబడతాయి అంటుందండి బైబిల్. మన హృదయం అంతా కన్నీటితో శుభ్రపడితే అలాంటి హృదయం లోపల సమాధానము, ప్రేమ, ఆనందం, సంతోషం, కనికరం, తగ్గింపు స్వభావం, లోబడే మనసు ఇవన్నీ ఆవరించి ఇప్పుడు పరిశుద్ధతలోనికి మనం వస్తామని గ్రహించుకోమంటుందండి బైబిల్. ఇదేనండి పరిశుద్ధత మీద మన పునాదులు వేసుకోవడం అంటే. పరిశుద్ధమైన గ్రంథం ముందుకు వస్తే తెలుస్తుంది కదండి మనకి. చాకలి వాని సబ్బు మరకలు లేని వస్త్రాలుగా ఎలా మార్చబడతాయో అలాగే పరిశుద్ధమైన వాక్యం దగ్గరకు మానవుడు వచ్చినట్లయితే పరిశుద్ధ హృదయంగా మార్చబడుతుంది అని గమనిద్దామండి. అందువలన శక్తిగల వాక్యమునకు లోబడదాం. కోపాలను, ద్వేషాలను, అసూయలను సమస్తాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనకి ఇదే చెప్తుందండి. చదువుదాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఈ వచనంలో వ్రాయబడినట్లు అంగీకరించుదాం, లోబడదాం. హృదయాలను మోసపరుచుకునే వారంగా, కఠినంగా ఉంచుకునే వారంగా ఉండకుండా ఆ దేవాది దేవుని యొక్క స్వరానికి లోబడదామండి. దేవుని ప్రేమలో నిలుచుకుని స్థిరత్వము గల మనస్సుతో ఆత్మలో నిత్యము ప్రార్థన చేయొచ్చు. అతి పరిశుద్ధమైన హృదయముతో మనం దృఢమైన విశ్వాసముతో కొనసాగే వారంగా ఉండటానికి ఆ దేవుని సహాయం కోరుకుందామండి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.